డామిట్ కథ అడ్డం తిరిగింది. రేవంత్ సర్కారు ఇప్పుడు ఇదే అనుకుంటూ తలపట్టుకుంటుంది. అధికారం కోసం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గుదిబండలుగా ఇప్పుడు రేవంత్ సర్కారు భావిస్తోంది. బీఆర్ఎస్ సర్కారుపై బురజల్లి తప్పించుకుందామనుకున్న ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. తప్పుల తడకల శ్వేతపత్రాలతో రేవంత్ సర్కారు పరువు బర్బాదై రాష్ట్ర ప్రజల ముందు ఇప్పుడు నవ్వుల పాలైంది. అటు నిరుద్యోగ భృతిపై దగాతో హామీల అమలుపైన కాంగ్రెస్ చేతులెత్తేస్తున్నటువంటి వైనం ఇప్పుడు జనాలకు స్పష్టమవుతోంది. పదేళ్లు దూరమైన అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అర్రులు చాచింది. అబద్ధాలు ప్రచారం చేసింది. గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో రేవంత్ రెడ్డి ఇతర నేతలు అలవికాని హామీలిచ్చారు. జనాలను నమ్మించి ఓట్లు దండుకుని అధికారంలోకొచ్చారు. గద్దెనైతే ఎక్కారు. కానీ ఇక రాష్ట్ర బడ్జెట్ కు మించి ఇచ్చిన హామీల అమలు వంతు రాగానే మైండ్ బ్లాంక్ అయింది. అమలు చేయలేమని తేలిపోయింది. చేయలేమంటే జనం ఊరుకోరు. దీంతో ఖజానాలో పైసలు లేవని బుకాయించేందుకు యత్నించారు. మొదట రైతు భరోసాకు డబ్బులు లేవన్నారు. ఆ తర్వాత కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసిన 7,700 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. అవి కూడా రైతు బంధు కింద జనాలకివ్వకుండా గారడీలు చేస్తున్నారు. మరోవైపు జనం గ్యారంటీల సంగతేంటని నిలదీస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసి జనం దృష్టి మరల్చాలని ప్లాన్ చేసింది రేవంత్ టీం. శ్వేతపత్రాల పేరుతో అసెంబ్లీ వేదికగా బురద చల్లి బీఆర్ఎస్ ను బోనులో నిలబెట్టాలని యత్నించింది. ప్రజల కళ్ల ముందున్న అభివృద్ధి లేదని చెప్పేందుకు కనికట్టు చేయాలని చూసి భంగపడింది. మొత్తంగా తప్పుల తడక శ్వేతపత్రాలతో ప్రభుత్వమే దొరికిపోయింది. అంకెల తప్పులను, కాగ్ రిపోర్టులతో సహా విపక్షాలు తూర్పారబట్టాయి. సాధికార గణాంకాలతో బీఆర్ఎస్ నేతలు, లేటెస్ట్ నివేదికలతో అక్బరుద్దీన్, కూనంనేని పాయింట్ టు పాయింట్ కడిగి పారేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు తడకల శ్వేతపత్రాలను ప్రజల ముందు ఎండగట్టారు. కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి, మొత్తం లెక్కలు తీద్దాం, నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి, రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరేంటంటే అది 41.68% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది, అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు, విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష. అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసినారు? మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష. So this booklet gives the data on the progress achieved by the state since 2002 to 14. Sir, I don't know. अगर ये बुक गलत थी और व्हाइट पेपर सही था तो या तो इसको रिलीज नहीं करना था या उसको रिलीज नहीं करना था, रोक लेना था. दोनों को रिलीज कर दिए सर. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఏజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా, దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. శ్వేతపత్రాల ప్లాన్ బూమరాంగ్ కావటంతో రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ సర్కారుకు మైండ్ బ్లాంక్ అయింది. విపక్షాల ముందు నవ్వుల పాలవటంతో రాష్ట్ర పరిస్థితి పటిష్టంగా ఉంది. గత ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమే చెప్పాలనుకున్నామని వివరణ ఇచ్చింది. అయితే రాష్ట్ర పరిస్థితి బాగుంటే వైట్ పేపర్ల పేరుతో వైట్ కాలర్ అబద్ధాలెందుకు చెప్పారని జనం ట్రోల్ చేస్తున్నారు. అటు విద్యుత్ పై శ్వేతపత్రం విషయంలోనూ రేవంత్ సర్కారుకు కరెంటు షాక్ కొట్టింది. 24 గంటల కరెంటు ఏనాడు ఇవ్వలేదని బుకాయించే కాంగ్రెస్ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ వైట్ పేపర్లోనే కేసీఆర్ సర్కార్ యావరేజ్ గా 19 గంటల కరెంట్ ఇచ్చిందని పెట్టిన విషయాన్ని చూపెట్టారు. ట్రాన్స్మిషన్ లాస్, విద్యుత్ ప్రసారంలో సమస్యలు పోను 24 గంటల కరెంట్ ఇస్తేనే 19 గంటల యావరేజ్ వస్తుందని లెక్కలు తేల్చారు. దీంతో కాంగ్రెస్ నేతల ముఖాలు మాడిపోయాయి. ఇంకో మంత్రి సంబంధం లేకుండా యావరేజ్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష. వారు తెలుసుకోవాల్సిన విషయం, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒక రోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుంది. కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్కవారు. వారికి ఎవరికైనా
అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో, లేదు అంటే మేము రాసిన శ్వేతపత్రమే అబద్ధం అనే విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని నేను చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక కేటీఆర్ ఇచ్చిన పవర్ పంచ్ తో కాంగ్రెస్ నేతలకు నోట మాట లేకుండా పోయింది. శ్వేతపత్రంలో కాంగ్రెస్ పార్టీనే చెప్పుకున్న లెక్కనే కేటీఆర్ సభలో ప్రస్తావించారు. 2014 దాకా తమ హయాంలో కేవలం రోజుకు 6 గంటలు కరెంట్ ఇచ్చామని కాంగ్రెస్ స్వయంగా శ్వేతపత్రంలో పొందుపరిచింది. 11 సార్లు అధికారం ఇస్తే 57 ఏళ్లు పాలించి కాంగ్రెస్ చేసిన నిర్వాకమిదే అని కేటీఆర్ నిలదీశారు. మీ చేతగానితనాన్ని, అసమర్థతను ఒప్పుకున్నారని కడిగి పారేయటంతో అధికార పక్షానికి సమాధానం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా. అధ్యక్ష నేను చెప్తలేను, వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. మొత్తంగా శ్వేతపత్రాల ప్లాన్ రివర్స్ కావడంతో రేవంత్ సర్కారుకు దిక్కు తోచడం లేదు. మరోవైపు నిరుద్యోగ భృతి సంగతేంటని సభలో విపక్షం నిలదీసింది. దీనికి సమాధానమిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసలు మేం నిరుద్యోగ భృతి హామీనే ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది, ఉద్యోగ డిక్లరేషన్ లో పెట్టింది. స్వయంగా ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని విపక్ష సభ్యులు లేవనెత్తడంతో హడావిడిగా అసెంబ్లీ సమావేశాలను ముగించింది రేవంత్ సర్కార్. పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा. భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేం. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఒక్క నిమిషం దీన్ని కొంచెం ఒక్క నిమిషం సరే, ఇది మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. అట్లాగే సరే, ఈ 7 లక్షల కోట్లు అప్పుల భారం తగ్గించుకోవడం కోసం ఏ సలహాలు సూచనలు కూడా కావాలి. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ మాట మార్చడంపై విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగులబెట్టారు. खबरदार 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 रेवंत रेड्डी, खबरदार 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 रेवंत रेड्डी, खबरदार 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 నిరుద్యోగ భృతిపై మాట తప్పటం సిగ్గు నిరుద్యోగ భృతిపై మాట తప్పటం సిగ్గు. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజం చాటుకుందని మండిపడుతున్నారు. హామీలపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగ భృతే కాదు, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యంలో కూడా బస్సులు తగ్గించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలు మండిపడుతున్నారు. రైతు బంధులో దగా చేశారు. రైతు రుణమాఫీ ఊసెత్తటం లేదు. 500కు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకం అతి గతి లేదు. మొత్తంగా నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే నయవంచన చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్దెనెక్కాక చేతులెత్తేస్తోన్న కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు.